తాళ్లపాక అన్నమాచార్యుడు తెలుగులో మొట్టమొదటి వాగ్గేయకారుడు. మనకు తెలిసినంత వరకు అతడు ఆడిన మాటల్లా అమృతవాక్యమైంది, పాడిన పాటల్లా పరమగానమైంది. ఎన్నో మధుర భక్తి కీర్తనలు ఆ వెంకటేశ్వర స్వామి పాదాలకు సమర్పించాడు అన్నమయ్య. అన్నమయ్య కీర్తనల్లో పెళ్లి, జోల, కోలాటపు, సువ్వి పాటలు, తందాన పాటలు, గొబ్బిళ్ల పాటలు, శృంగార వేదాంత కీర్తనలు, వేడుక పాటలు ఎన్నో ఉన్నాయి. వాడుక భాషకు ప్రాముఖ్యతనివ్వడము, జీవిత తత్వాన్ని విడమర్చి చెప్పడం అన్నమయ్య కీర్తనల గొప్పదనానికి మూల కారణాలు. తెలుగు నాట ప్రతి తల్లి నోట వినపడే చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోటి పూలు తేవే అని పాడుతూ తమ చంటి పిల్లలకు బొవ్వ తినిపించే మధుర సన్నివేశము ప్రతి ఇంటా మనకి కనిపిస్తుంది. జో అచ్యుతానంద జో జో ముకుంద, లాలి పరమానంద రామ గోవింద అనే లాలిపాటను పాడని తల్లి తెలుగు నాట ఉండదు. మార్గశిర మాసంలో బాలికలు గుమ్మం ముందు గొబ్బెమ్మలు పెట్టి కొలెను దోపరికి గొబ్బిళ్ళో, ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో అంటూ ధాన్యం దంచేటప్పుడు సువి 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 సువని సుధతోలు దంచెదరోలాల, ఆహా సుధతోలు దంచెదరోలాల అంటూ పాడే దంపుళ్ళ పాట అన్నీ అన్నమయ్యవే. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేటి పెళ్లి కూతురు అంటూ అలివేలుమంగ అలంకార వైభవాన్ని తలంబరాల పాట ద్వారా అన్నమయ్య వర్ణించినంత గొప్పగా మరెవరూ వర్ణించరు. అన్నమయ్య సంకీర్తనల అక్షంతలతో ఆ వెంకటేశ్వరుడు తలంబరాలు పోసుకున్నాడు. అందుకే ఆ కీర్తనలు నోట నేటికి మారుమరోగుతున్నాయి. ఆదియు అంత్యము అచ్యుతుడే అని నమ్మాడు అన్నమయ్య. అందుకే భావములోన బాహ్యమునందున గోవింద గోవింద అని కొలువవో మనసా అంటూ హరినామస్మరణ మరవవద్దన్నాడు అన్నమయ్య. విన్నపాలు వినవలే వింత వింతలు, పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా అంటూ సున్నితంగా అయ్యవారిని మందలించాడు. ఆకటి వేళల అలుపైన వేళల వేకువ హరినామమే దిక్కు మరి లేదు అంటూ శరణాగతి తత్వాన్ని ప్రకటించాడు అన్నమయ్య. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానని పాదము, బ్రహ్మ కడిగిన పాదము అంటూ ఆ వెంకటేశ్వరుని పాదార విందాలను కీర్తించిన అన్నమయ్య తిరుమల కొండను పరమ పవిత్ర ప్రదేశంగా భావించాడు. కట్టెదుట వైకుంఠము కాణా చైన కొండ, తెట్టెలాయే మహిమలే తిరుమల కొండ అంటూ స్తుతించాడు. వెంకటాచలంతో సమానమైన ప్రదేశం ఈ బ్రహ్మాండంలో లేదు అంటాడు అన్నమయ్య. తిరుమల శిఖరాలు ఆద్యంతం మహిమాన్వితమైనవి. ఇక్కడున్న చెట్టు పుట్ట అన్నీ మునల రూపాలే. పుణ్యరాసులన్నీ ఏరులై పారిన కొండ ఇది అంటాడు అన్నమయ్య. అదిగో అల్లదిగో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదిగో అల్లదిగో శ్రీహరివాసము అంటూ తొలిసారిగా తిరుమల కొండను దర్శించినప్పుడు పరవశుడై ఆనందం తాండవం చేస్తూ పై సంకీర్తన పాడాడు అన్నమయ్య. అన్నమయ్య శృంగార కీర్తనల్లో కూడా ఆధ్యాత్మిక పరిమళాలు గుబాళిస్తాయి.
ఆ దేవదేవుని దర్శనానికి వెళ్లేవారికి శక్తి, భక్తిభావము, తాత్వికమైన చింతన కలగజేసిన అన్నమయ్య ధన్యజీవి. బిడ్డకు తల్లి ఎంత అవసరమో తెలుగు జాతికి అన్నమయ్య కీర్తనలు కూడా అంతే అవసరం. తన పదాలను ఆ వెంకటేశ్వర స్వామి పాదాలకు అంకితం చేసి తన సంకీర్తనలతో ఆ వెంకటేశ్వరుని పులకాంకితుడిని చేసి నవవిధి భక్తి మార్గాల్లో ఆ వెంకటేశ్వరుని సేవించిన అన్నమయ్య ధన్యజీవి.